జై తెలంగాణ, జై తెలంగాణ. We want justice. We want justice. We want justice. We want justice. धर्मेंद्र प्रधान रिजाइन. धर्मेंद्र प्रधान रिजाइन. धर्मेंद्र प्रधान रिजाइन. राजीनामा చేయాలి. धर्मेंद्र प्रधान. धर्मेंद्र प्रधान మీద దమన కాండ వెంటనే ఆపాలి. పిల్లల మీద దమన కాండ, పిల్లల మీద దమన కాండ. ఢిల్లీలో పోలీస్ జులుం నశించాలి. ఢిల్లీలో పోలీస్ జులుం, పోలీస్ జులుం. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. ధర్మేంద్ర ప్రధాన్, ధర్మేంద్ర ప్రధాన్. We want justice. We want justice. We want justice. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. పేరు పేరున జర వెనక జరగండి ప్లీజ్. ఆ పిల్లలు వెనక జరగండి. రాజారాం గజల్ నగేష్ వెనక జరగండి. తమిళ ఆడపిల్లలు జరగండి. శరత్ ఇంకా నగేష్ భాయ్ వెనక శరత్ ఎంత జరుగుతాం. పెద్దలు వేదికపై ఆశీనులైన గౌరవ మాజీ మంత్రివర్యులు, అట్లాగే వేదిక ముందు అక్కడ అందరి మధ్య పిల్లల మధ్య నిల్చున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు వేదికపై ఉన్న పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ జగదీష్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, రవీంద్రరావు గారు, భూపాల్ రెడ్డి గారు, రమ్మారెడ్డి గారు, సునీత గారు, ఇంకా వేదికపై ఉన్న పెద్దలు గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులైన మా సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఇంకా మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, భూపాల్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎక్కడ? ఆర్ఎస్ ప్రవీణ్ కు ఆగే అనేది ఉన్నాం. గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఐపీఎస్ పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, మా తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, విద్యార్థి నాయకులుగా ఈరోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటు గడప, అసెంబ్లీ గడప తొక్కిన నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి, ఈ నిరసన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే మొత్తం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తానికి, మా తమ్ముడు ముఠా జయసింహకి, ఇంకా స్థానిక నాయకత్వానికి, పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా గౌరవనీయులైన మరి నాయకులకి, ముఖ్యంగా ఇప్పటిదాకా అరే క్యా కర్రే బయతుందా, క్యా కర్రే తుమ్ కైలు గడబడి కర్రే చూడు నగేష్, చూడ అద్భుతంగా మాట్లాడిన మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నీట్ మాత్రమే కాదు భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల ఆక్రోశం వ్యక్తం చేస్తున్న యంగ్ జనరేషన్ జెన్ జీకి సంబంధించిన మా తమ్ముళ్ళు చెల్లెలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందన చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. నిజంగా ఇవాళ ఇక్కడ పెట్టింది కార్యక్రమం రాజకీయం కోసమో, ఎవరినో తిట్టడానికో లేదా ఎవరినో విమర్శించడానికో కాదు. గత 25 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఏ పెద్ద నాయకుడు అక్కడ లేడు. కానీ ఇవాళ పిల్లలు భారతదేశ వ్యాప్తంగా కదం దొక్కుతా ఉన్నారు. ఎక్కడి వారక్కడ రైళ్లలో బయలుదేరి, బస్సులలో బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రులకి కొంతమంది చెప్పకుండానే ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్లో ఈరోజు తమ గలం విప్పుతున్నారు, అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఒక ఇద్దరు టీనేజ్ పిల్లల తండ్రిగా, ఒక తండ్రిగా, ఇద్దరు పిల్లల తండ్రిగా, అట్లాగే ఈ భారతదేశ పౌరుడిగా వారి మీద జరుగుతున్న దాడులు, వారి మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత మనసు ఊరుకోక ఉండబట్టలేక నిన్న పొద్దున వరంగల్ పోయేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఈ పిల్లల కోసం ఇలా రాజకీయం లేదు, జెండా లేదు, రాజకీయ ప్రయోజనం ఆశించి కాదు. పిల్లల కోసం మనం కూడా మాట్లాడకపోతే మనం
ఇంత స్థాయిలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి మనము దండుగా అన్న ఉద్దేశంతో ఇలా పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళతోనే మాట్లాడియాలి. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేశం, మరి మనందరం కూడా వారి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈ రోజు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ అనే పార్టీ ఆనాడు టిఆర్ఎస్ గా ఉద్భవించినాడు, ఉద్యమంలోంచి, ప్రజా ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన పార్టీ. ప్రజలను తెలంగాణ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ ఎందుకు కావాలో వారికి బోధిస్తూ, అట్లాగే ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేసిన పార్టీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అల్టిమేట్ గా ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో పుట్టిన నాయకులుగా, ఉద్యమంలోంచే ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారుగా ఉద్యమాలంటే, ప్రజా ఉద్యమాలంటే మాకు గౌరవం ఉంది. అందుకే ఆ ఉద్దేశంతోనే వాళ్ళ పిల్లలు చేస్తున్న ఈ పోరాటానికి ఉడతా భక్తిగా కేవలం వాళ్ళకు వెన్నుదన్నుగా మనం నిలబడాలి. ఇలా మన జెండాలతోని వాళ్ళ పోరాటాన్ని మలినం చేయొద్దు. మన జెండాలతోని, మన రాజకీయ ఎజెండాలతోని వాళ్ళ పోరాటాన్ని మలినం చేయాల్సిన అవసరం లేదు. కానీ వారికి అండగా నిలబడి ధైర్యం చెప్పి మీ ఎంబడ మేము కూడా ఉన్నాం, మీరు ఒక్కరు మాత్రమే కాదు అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. నిజంగా నాకు నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనిషి అనేవాడికి ఎవరికైనా సరే మనసు అంటూ ఉంటే ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత మనసు చలించక మానదు. పిల్లల్ని కుల్లబొడుస్తున్నారు. ఏమడిగిన పిల్లలు, ఏం కోరుకున్నారు వాళ్ళు? మోడీ గారు కూర్చున్న కుర్చీ అడిగినరా, లేకపోతే అమిత్ షా గారు కూర్చున్న కుర్చీ అడిగినరా, లేదా ధర్మేంద్ర ప్రధాన్ గారి కుర్చీ మాకు ఇవ్వమని అడిగినరా? ఏమడిగిరు? అధికారం అడిగినరా? లేదా మాకు అర్జెంట్ గా మీరు రాజీనామా చేసి మాకు అప్పచెప్పండి మీ ప్రభుత్వాన్ని అన్నారా? ఏమడుగుతున్నారు? న్యాయం కోరుతా ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని అడిగినారు. విజ్ఞప్తులు చేశారు, వినతి పత్రాలు ఇచ్చినారు, దండం పెట్టారు, దరఖాస్తులు ఇచ్చినారు. చివరికి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ప్రజాస్వామికంగా గాంధేయ మార్గంలో మహాత్మా గాంధీ గారు చూపెట్టిన బాటలో చివరికి నిరాహార దీక్షకు జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు. ఎట్లా అయితే పెద్దలు కేసీఆర్ గారు అన్నాడు తెలంగాణ కోసం సాగు నోట్లో తలబెట్టిండో, అట్లాగే ఈ పిల్లలకు న్యాయం జరగాలి, ఈ పిల్లలకు జరిగిన అన్యాయం సరిదిద్దాలి. కేంద్ర ప్రభుత్వం అకౌంటబిలిటీ రావాలి, జవాబుదారితనం ఉండాలి సిస్టమ్ లా. అదే విధంగా విద్యా విధానంలోనే సంస్కరణలు రావాలి, రిఫార్మ్స్ రావాలని చెప్పి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు, ఒక్క మీడియా కూడా రాడు. భయం. ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ, యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తానికి వచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడదు పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, నువ్వు కొరితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరుస మారుతున్నది. రాజ్యమా ఉలికి పడు, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్న వాళ్ళను ఉరికిచ్చి దేశమూతలు దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టిన వెయ్యాల. ఏమడుగుతున్నారో వాళ్ళు మాట్లాడితే ఒకడు టెర్రరిస్టు వీళ్ళు అంటాడు, ఒకడేమో ఖలిస్తాన్ వాళ్ళు అంటాడు, ఒకడేమో అర్బన్ నక్సలైట్ అంటాడు, ఒకడేమో దేశ ద్రోహులు అంటాడు, ఒకడేమో పాకిస్తాన్కి వెళ్ళి ఫండింగ్ వస్తుంది అంటాడు. పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఇవాళ పిల్లలు చెప్తుంటే ఆ కథలు, ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా మనిషి అనే వాడు ఎవరైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పార్టీకి పోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా, వాళ్ళ దగ్గర ఏమి డిమాండ్స్ ఉన్నాయో పిలిచి మాట్లాడి బుల్లెక్కిచ్చి అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి సంజాయించి చెప్పాలా. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఇవాళ ఆ పరిస్థితి లేదు. మోడీ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే తెలంగాణ గడ్డ మీద
50 ఏళ్ల కిందట ఒక యువకుడు ఒక మాట అన్నాడు. ఆనాటి తరం యువకుడు, ఆనాటి యంగ్ జనరేషన్ సంబంధించిన నాయకుడు ఒక మాట అన్నాడు. జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే జీనా హై తో కదం కదం పే జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో అన్నాడు. అందుకే మోడీ గారు గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇలా కోపం మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు, వ్యాధి పెట్టుకోరు, విడిచిపెట్టరు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు అండతో చెలరేగుతలేరు, వాళ్ళకి ఏ నాయకుడు లేడు. ఇవాళ వాళ్ళు ఢిల్లీలో 1000 మంది, ముంబైలో 1000 మంది, హైదరాబాద్ లో 1000 మంది, నాసిక్ లో 1000 మంది, పూనాలో 1000 మంది బయటికి వచ్చినారంటే కేవలం పరీక్షా పత్రం లీక్ అవ్వడం వల్ల కాదు. ఈ దేశంలో ఉన్న పరిస్థితి, ఈ దేశంలో మీరు చేస్తున్న మోసం వాళ్ళకు అర్థమైంది. 12 ఏళ్ళుగా ఇంతకుముందు మాట్లాడిన పిల్లల మాటలు మీరు విన్నారు. 12 ఏళ్ళుగా మతం పేరు మీద చిచ్చు పెట్టి ఇవాళ ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ, మతం పేరు మీద రాజకీయం చేస్తూ మీరు ఏ రకంగా తప్పించుకుంటున్నారో, ఏ రకంగా అసలు పని చేయకుండా ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారో ఇలా వాళ్ళకి అర్థమైంది. మీరే కదా చెప్తుంది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్తుంది. 12 ఏళ్ళ మరి ఇప్పటికి 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా 24 కోట్ల ఉద్యోగాలు? అందుకే రోడ్డు మీదకి వచ్చిన ఒక ప్రశ్నాపత్రం నీకై మాత్రమే కాదు, ఒక నిరాశ, ఒక నిస్పృహ. ఇంతకుముందు అమ్మాయి ఇంత బాగున్నది, మేము మేక్ ఇన్ ఇండియా అడిగినాం, నువ్వు లీక్ ఇన్ ఇండియా ఇచ్చినావు. మేక్ ఇన్ ఇండియా ఎక్కడో పోయింది, లీక్ ఇన్ ఇండియా వచ్చింది, ఇదా నువ్వు చెప్పింది అని చెప్పి ఆ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది మీరు విన్నారు. అట్లాగే ఇలా అడుగుతున్నారు జవాబుదారితనం. ఏమంటున్నారు? అయ్యా మీరు మంత్రులు అయ్యిండ్రు, ఎంపీలు అయ్యిండ్రు, మీరు పెద్ద ప్రధానమంత్రులు అయ్యిండ్రు, కానీ మేము ఈ సీట్లు అడుగుతలేము. జవాబుదారీతనం. ఒక ప్రశ్నాపత్రం లీక్ అయితే, దేశంలో మీరు ఇచ్చిన ఒక్క హామీ నెరవేరకపోతే మేము అడగద్దా, అడుగుడే తప్పైందా అని అంటా ఉన్నారు. వాళ్ళు న్యాయం అడిగితే మీరేం చేస్తున్నారు? రాజ్యం హింసకు దిగుతున్నది. పోలీసు వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను చెంపమీదకి కొడతా ఉన్నారు. పోలీసు వాళ్ళు లాఠీలతో ఆడపిల్లల్ని కొట్టకూడని చోట కుళ్ళగొడుస్తా ఉన్నారు. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి, నేనేదో ఊరికే చెప్పట్లేదు. అందుకే ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆ పిల్లల డిమాండ్లకు మద్దతుగా ఢిల్లీలో జరుగుతున్న, జంతర్ మంతర్లో జరుగుతున్న దమన కాండకు వ్యతిరేకంగా మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొత్తం పార్టీ అంతా ఇక్కడికి వచ్చింది. వచ్చి ఆ పిల్లలకు సంఘీభావంగా అండగా, ఇందులో రాజకీయం లేదు, ఎలక్షన్లప్పుడు చూసుకుందాం రాజకీయం. ఆ రోజు ఎవరు ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. రెండవది, ఆ పిల్లల మీద పెట్టిన కేసులు, చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకొక గట్టిగా చప్పట్లు. పిల్లల మీద పెట్టిన కేసులు, మేము ఇక్కడికి బయలుదేరి వస్తున్నాం. పిల్లలతో పాటు నిరసనలో పాల్గొనాలా. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా మరి మాకు లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, అక్కడ గొంతిప్పాలా అని చెప్పి మేము బయలుదేరితే విచిత్రం, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకు అడ్డం వచ్చి నాకు ఆశ్చర్యమైంది. మేము కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద, మధ్యలో ఇక్కడ సోటాబాయికి ఏం వచ్చిందో నాకు అర్థమవుతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీ అంటే ఈ కేడీ గారు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? మోడీ తప్పు చేసిందంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారు కట్టం వచ్చింది, పోలీసులు సంపూర్ణ తీసుకుపోయారు మంచిగా. నేనేమంటున్నా అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు, ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల్ల పిల్లి పోయి కొడంగల్ దాక్కున్నది, ఢిల్లీకి పోయి దాక్కున్నాడు.
అరే మీకు మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు, కనీసం ఆయన కొద్దిగా రేషం ఉన్నది. నువ్వేడున్నావు కొడంగల్లో దాక్కున్నాడు పోయి. కొడంగల్లో చాలా గట్టిగా ఇంకా విచిత్రం చెప్తాం మీకు. కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు, వెంటనే ఇడిచిపెట్టాలి, మా ఊరికి దెబ్బ తాకింది, ఇంత గీక పోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏమన్నా కొంచెం సోయిందా నీకు? నీకు కూడా ఒక బిడ్డ ఉంది, నీకు కూడా మన్మడు ఉన్నాడు. నీ బిడ్డను ఇవాళ అక్కడ పిల్లలు కొట్టినట్టు కొడితే ఊకుంటావా ఒక తండ్రిగా? కనీసం రేషం లేదా? పిల్లలను గొడ్డులను కొట్టినట్టు కొడుతుంటే కనీసం స్పందన లేదు నీకు. ఢిల్లీ దాకా పోయి మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకా మీకెళ్ళి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇవాళ ప్రధానంగా యువత డిమాండ్ చేస్తున్నది. జవాబు చెప్పండి అని చెప్పి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతుంటే మన చోటాబాయ్ నేనేం అడుగుతుండేనా, కేసీఆర్ కేటీఆర్ తప్పటిదంతా ఇక్కడ దొరికిన అయ్యాను నాకు అర్థం కాదు. దేశమంతానేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరి కళలు కూడా ఇంకొకరు యాదికి రాక మానవుడి. ఆ వెంకటికి ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలు ఇంతకుముందు వచ్చినప్పుడే మా అన్న ప్రశాంత్ రెడ్డి అని చెప్తున్నాడు. అదేంటది కుక్క కథ కదా, చిన్నపిల్లగాడు కూడా ఉంటాడు, వారు ఏం అడిగినా లాస్ట్ ఏమంటే నా కుక్క కావాలి అని. అట్లా ఈయన కూడా అంతే. ఇక ఆయన నిద్రలో లేపు, ఈ ముఖ్యమంత్రి నిద్రలో లేపు. అదో సినిమా పేరు చిత్రం అట, అదో చిత్రం, వీడి విచిత్రం. నిద్రలో లేపి అడిగితే కూడా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అరే నువ్వు ముఖ్యమంత్రి ఆయన కొన్ని ముఖ్యమైన పనులు చేయి, సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో పేపర్ లీక్ నాకు సంబంధం అంట, మోకాలకు బోడిగుడికి ముడిపెట్టినట్టే ఇదే. నేను చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి నీకేమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు చెప్పిన లేదా, నేను లేనంటే ఏం చెప్తామంటారా అంటే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, నేను నిన్న లీగల్ నోటీస్ పంపించిన, 2000 మాట్లాడినావు, నిజంగా నీ దగ్గర రుజువు ఉంటే చూపెట్టు అయ్యా, చూపెడితే నిజంగా రుజువు చేస్తే ఇదే ఇందిరా పార్క్ ఇదే పిల్లల మధ్యన అవసరమైతే నన్ను ఉరిది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పిల్లల మనసులు మలినం చేయకు. లేనిపోని బదనాములు పెట్టి రాజకీయంగా చలిమంటలు కాచుకునే ప్రయత్నం చేయకు. నీకు చేత కాదు, దమ్ము లేదు. ఢిల్లీకి పోయి మోడీని ఎదిరించే దమ్ము నీకు లేదు. ఎందుకు? నీకు భయం. ఈ పాత కేసులు, బ్యాగుల పైసలతో దొరికిన కేసులు బయటకు తిరుగుతారు, భయం. మరి కొట్లాడుతోంది. మాకు దమ్ముంది, తెలంగాణ నెచ్చిన వాళ్ళం, ఢిల్లీ మెడలు వంచిన వాళ్ళం, అవసరమైతే ఢిల్లీకి పోయి గల్లా బట్టి అడిగే దమ్ము మాకుంది. నీకు లేదు. కొట్లాడటంలో కాళ్ళలో కట్టెబెట్టి లేనిపోని మాటలు మాట్లాడి పిల్లల నెత్తులు ఖరాబ్ చేస్తున్నావు. నేను ఒకటే అంటా ఉన్నా, చాలా మంది తమ్ముళ్ళు అడిగినారు నన్ను, అన్నా మీరు ఢిల్లీ పోవచ్చు కదా, జంతర్ మంతర్ పోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు అన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, మేము జంతర్ మంతర్ పోయి మా జెండాలు పట్టుకొని మీ ఎజెండాను హైజాక్ చేసడం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ కొట్లాడుతున్నారు. ఏ నాయకుడు, ఏ పార్టీ వచ్చి మీకు వాళ్ళ ఎజెండాను మీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం మీరు ఇవ్వకండి. మీరు ఇండిపెండెంట్ గా కొట్లాడండి. మీకు ఎక్కడో అక్కడ మీకు ఏం కావాలో చెప్పండి, పక్కకుండి మేము సహాయం అందిస్తాం. మీకు అవసరం పడితే కేసులు అయితే కొట్లాడతాం, ఎక్కడ కొట్లాడతాం, పార్లమెంట్ లో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. కానీ మళ్ళా జంతర్ మంతర్ దగ్గర రాజకీయ నాయకులు జమ అయితే మళ్ళా మొత్తం ఇష్యూ హైజాక్ అయిపోతుంది, ఇష్యూ ఆగమవుతుంది, మోడీకి సందు దొరుకుతుంది. ఎందుకు సందు దొరుకుతుంది? మమ్మల్ని తిట్టేందుకు సందు దొరుకుతుంది. పిల్లలందరూ కాంగ్రెస్ ఏజెంట్లు, బీఆర్ఎస్ ఏజెంట్లు అని అనవసరంగా తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే అందులో పోతలేము మేము. ఇక్కడే హైదరాబాద్ నుండే మరి మోడీ గారిని ఇక్కడ ఉండే బీజేపీ నాయకులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే ఒక అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, ఎంత గొప్ప మాట మాట్లాడి, ఐశ్వర్య ఏమన్నది అమ్మాయి, రాజకీయ నాయకుల కొడుకులు రేప్ చేస్తే వాళ్ళకేమో బెయిల్ వస్తున్నాయి, మరి ప్రశ్నాపత్రం లీక్ అయితే ఎందుకు సమాధానాలు వస్తలేవు అని అడిగింది. చెప్తారా సమాధానం ఎవరని? కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కడికన్నా ధైర్యం ఉందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో, ఒక్కడికన్నా ధైర్యం ఉందా సమాధానం చెప్పేది? మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం. ఏ దేశం కోసం, ఎవరి ధర్మం కోసం?